అందరికీ నమస్కారం. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎప్పుడు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే 5 ఏళ్లలో ఏం చేయాలనే దాన్ని ముందే ఆలోచిస్తూ ఉంటారు ఢిల్లీ పెద్దలు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఒక సీనియర్ నాయకులు ఒక కొటారీ ఉంటుంది. వీళ్ళందరూ ఎప్పుడంటే ఏ రాష్ట్రంలో ఏ ప్లాన్ చేయాలి, ఎవరిని ఎక్కడ కలవాలి, ఎవరితో మనం కలిసి ఉండాలి, ఎవరితో విడిపోవాలి అనేది ఈ ఢిల్లీలో నాయకులు పార్టీ ఆఫీసులో కూర్చుని వ్యూహరచనలు చేస్తూ ఉంటారు. ఆ వ్యూహరచనలో భాగంగానే 28 ఎలక్షన్లు తెలంగాణలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తారు. వాళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారని మనకు అంతర్గతంగా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, బీజేపీ ఇవాళ 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ గెలిచినాయి. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో కలుపుకుని, టీచర్స్ కాకుండా. ఇలాంటి పరిస్థితిలో ఉన్న బీజేపీ పార్టీకి సుమారు ఒక 70 నియోజకవర్గాల్లో ఓటు షేర్ పెరుగుతూ వస్తుంది, గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ నాటికి 11-12% ఉంది. ఎంపీ ఎలక్షన్ నాటికి 23-26%కి వచ్చింది. ఇవాళ ఇంకా పెరుగుతూ వచ్చింది. ఈ గణనీయంగా ఓటు షేర్ పెరగటం వలన ఒక 70 నియోజకవర్గాల్లో పార్టీ ఆధిపత్యం కనపడుతుంది. అయితే ఈ రాబోయే రోజుల్లో కొద్దిగా కష్టపడితే మనం అధికారంలోకి వస్తామని ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణని కైవసం చేసుకోవడమే ఢిల్లీ పెద్దల యొక్క టార్గెట్. ఎందుకంటే బీఆర్ఎస్ మన ఎంపీలో 0 ప్రోగ్రెస్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా 0 అభ్యర్థులు నిలబెట్టలేకపోయారు. కాబట్టి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది డే బై డే అని వాళ్ళ అంచనా, బీజేపీ పెద్దల అంచనా. కాబట్టి అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగా ఫైట్ క్రియేట్ చేస్తుంది బీజేపీ పార్టీ. తెలంగాణలో ప్రజలను ఆ మూడ్లో తీసుకొస్తున్నారు. ఇప్పటి నుంచే తీసుకొచ్చి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎవరు అనుకున్నా లేదనుకున్నా ఆ తెలంగాణ ప్రాంతంలో ఒక 35 నియోజకవర్గాల్లో సెటిలర్ సోర్స్ గణనీయంగా ఉంది. పార్టీ కంటెస్ట్లోకి వచ్చి సీరియస్గా ఎలక్షన్ ఆడితే వాళ్ళంతా కూడా యాక్టివ్ అయ్యి పనిచేసేవాళ్ళు ఉన్నారు. గతంలో చూసాం మనం. ఇప్పుడు దాకా 2014 వరకు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఆ కేడర్ అంతా కూడా అలాగే ఉన్నారు. ఇది పార్టీ నుంచుంటే సీరియస్గా ఫైట్లోకి వస్తే కేడర్ అంతా కూడా మళ్ళీ కన్సల్టేట్ అయ్యి పార్టీ కోసం పనిచేసే పరిస్థితి ఉంది. అయితే లేరు కాబట్టి అటు బీఆర్ఎస్కో కాంగ్రెస్కో పోతున్నారు, బీజేపీకో. అదే వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళ ఫైట్ వాళ్ళకి ఇస్తారు, సపోర్ట్ చేస్తారు కేడర్ అంతా కూడా. ఆ పరిస్థితి తెలంగాణలో ఉంది టీడీపీకి. ఇకపోతే బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, వీళ్ళు ముగ్గురు కలిసి, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ బేస్ ఉంది, కొంత కాపు ఓటింగ్ ఉంది, కొంత మున్నూరు కాపు ఓటింగ్ ఉంది. ఇదంతా కలుపుకుంటే పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన కలిసి కంటెస్ట్లోకి వెళ్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక ఆలోచన చేస్తున్నారు. అలా కాదు అంటే కనుక ఢిల్లీ పెద్దలు ఎన్డీఏ కూటమి కలిసి పనిచేయాలని, కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుందని వాళ్ళ సర్వే రిపోర్ట్లు, లీడర్షిప్ నుంచి ఎంక్వైరీ రిపోర్ట్లు అంతా ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. అయితే ఇక్కడ ఇలా కాకుండా కేసీఆర్ మళ్ళా ఆంధ్రావాదం తీసుకొస్తాడేమని కూడా బీజేపీ ఆలోచన చేస్తూ ఉంది. అయితే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా తెలంగాణ వాదాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వాళ్ళు అంచనా వేస్తున్నారు ఢిల్లీ పెద్దలు. ఎన్డీఏ కూటమి కలిసి కంటెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన చేస్తారు. దానికి చంద్రబాబు కూడా, పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా సముఖంగా ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. 28లో తెలంగాణ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసే పరిస్థితి ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఒకవేళ వీళ్ళిద్దరు ఆంధ్రావాదం అనేది వస్తుందనుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపడవసరం లేదు. ఆ అవకాశం కూడా వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటారు. ఎందుకంటే గత పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిది కూడా గెలవల. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీజేపీని బలపరిచారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మళ్ళీ ఇట్లా 8 సీట్లలో కూడా బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ శ్రేణులు సపోర్ట్ చేశారు. కాబట్టి మంచి సరైన క్యాండిడేట్లు కూడా పెట్టలే. దానివల్ల బీజేపీ గెలుస్తానికి అవకాశం కలిగింది అనేది తెలంగాణలోని బీజేపీ కేడర్లో ఉంది, బీఆర్ఎస్ కేడర్లో కూడా ఆ విధంగా ఉంది. అలా కలిసినా ఆశ్చర్యపడవసరం. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్,
మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.